మానికి స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ యవనస్తుల కూడికలోనికి ప్రభు మందరిని కూడా మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ అసలు సమర్పిస్తున్నాం నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు ఏదైతే పరిశుద్ధాత్మగా మీరు బోధించాలని ఉద్దేశిస్తున్నారో మీరు మాకు బోధించండి. ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి, కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి అయ్యా నీళ్ళు ఎదుగునట్లు నీ యొక్క రాజ్యం మేము సిద్ధపడినట్లుగా యవన కాలం నీ కాడిని మోయటకు నీ నామ మహిమకరంగా జీవించటకు నీ సంకల్ప ప్రకారం నడిపించబట్టకై ఒక్కొక్కరి కృపగా ఇచ్చేయమని సహాయం ఇచ్చేయమని అల్ప నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి రాత్రికాల సమయంలో మరి సమకూర్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనము పోయిన వారంలో మరి గొర్రెలు నిత్యము కూడా ప్రేమారా ఆయన యొక్క అనగా కాపరి యొక్క ప్రసన్నతను మరి కోరుకుంటుంది అని మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన ప్రసన్నతలో ఉండటం అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం పోయిన వారంలో కొన్ని విషయాలను మనము ధ్యానించాం. మరి ఈ దినమున మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఏమిటి, మరి ఎప్పుడు మనం ఆయన సన్నిధిలో మనం ఉంటామో, దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా జీవించాలి అన్న విషయాన్ని గురించి మనము నేర్చుకోబోతున్నాం. పోయిన వారంలో మనం నేర్చుకున్నాం, మీకు గుర్తుందండి? ఏం నేర్చుకున్నారు కొంచెం చెప్తారా? ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఏమిటి అని. ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉండడం అని పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ప్రియమైన బిడ్డలారా ఒకసారి చెప్పండి. ఫస్ట్ నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉండుటాను. దేవుని సన్నిధిలో ఉండటం అంటే ప్రియమైన బిడ్డలారా ఏంటి అర్థము? నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉండటం. రెండోది ఆయన మాటకి విధేయత చూపడం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నట్లు. తర్వాత దేవుడు చెప్పినప్పుడు ఎన్ని ఆటంకంలో వచ్చినా దేవుని చిత్త ప్రకారం నడవాలి. దేవుని చిత్త ప్రకారం నడవటం అనేది ఆయన సన్నిధిలో నడవటం. తర్వాత దేవుని పని చేయటం. దేవుని పని చేయటం అనేది ప్రేమ ద్వారా దేవుని సన్నిధిలో ఉండటం. కాబట్టి గొర్రె ఏ రీతిగా అయితే కాపరిని అలా స్వరం విని వెంబడిస్తూ ఎప్పుడు కూడా కాపరి తన ఎదురుగా ఉండటము, లేకపోతే అది కాపరి దగ్గర ఉండటం అనేది అది గ్రహించినట్టుగా, అది కాపరి మా మధ్య ఉన్నాడు, మాతో ఉన్నాడు అని అనుభవం కలిగినటువంటి యొక్క జీవితము ఆ యొక్క గొర్రెలు కలిగి ఉంటుంది. అర్థమైందండి? ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకునే 4 విషయాలు కూడా అందులో ఏ ఒక్కటి ప్రియమారా లేకపోయినా గొర్రె యొక్క మరి కాపరి యొక్క ప్రసన్నతను ఏం చేయలేదు, అనుభవించలేదు. వెంటనే అందులో ఏమొస్తుందంటే భయము, మరి ఇంకా వేరే రకరకాల లౌకిక సంబంధమైనటువంటి చింతలు, నిరాశ, ఇవన్నీ కూడా ఈ గొర్రెలోకి ఏమవుతుంది, వస్తుంది ప్రియమారా. అర్థమైందా? కాబట్టి మనలో ఎప్పుడైతే ఒకవేళ మనకి భయం కావచ్చు, పిరికితనం కావచ్చు, లేకుంటే ప్రియమైన బిడ్డలారా మరి ఏమంటారు చింత కావచ్చు, లేకుంటే ప్రియమైన బిడ్డలారా ఇవన్నీ మన జీవితం కూడా కలిగినట్లయితే వెంటనే మనం గ్రహించాలి ఏంటిదంటే, నేను దేవుని ప్రసన్నతను ఏం చేశాను, కోల్పోయాను, నేను ఎక్కడో దేవునికి దూరం అయ్యాను అని వెంటనే గ్రహించి ఏం చేయాలి, వెంటనే మరలా మరి ఏ విషయంలో నేను తప్పిపోయానని ఏం చేయాలి, ఎవరికి వారు పరిశీలన చేసుకొని ఏం చేయాలి, చక్క చేసుకోవాల్సిన వారం విన్నాం. అర్థమైందండి? ఎప్పుడైతే గొర్రెకు కాపరి కనబడనో వేరే దానికి ఏమొస్తుందండి, భయం వస్తుంది.
మేత మెయ్యలేదు, తర్వాత దానికి భయం వస్తుంది అర్థమవుతుందండి. ఇక నెమ్మది సమాధానం ఉండదు, కంగారు వచ్చేస్తుంది ఎందుకోకి. చివరికి అటు ఇటు చూసుకుంటేమో పరిగెత్తడం ప్రారంభిస్తుంది. మళ్ళీ కాపరి ఎక్కడుంది, గొర్రెలు ఎక్కడున్నాయి, నా మంద ఎక్కడుందని ఏం చేస్తుంది, పరిగెత్తినట్టుగానే ఒక విశ్వాసి జీవితంలో ఒక భయమే కావచ్చు, పిరికితనమే కావచ్చు, ఒక నిరాశే కావచ్చు, లేకుంటే ఇక రకరకాల పరిస్థితులు కలవరము మనలో ఏర్పడినప్పుడు వెంటనే ఏం చేయాలంటే, దేవుని ప్రసన్నత నుంచి నేను ఎక్కడో తప్పిపోయాను, దానికి కారణం ఏంటిది అని తెలుసుకొని వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. అలాగే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, చదవాలి. నీకు సమాధానం దొరికేంత వరకు, లేదా నీవు తిరిగి ఆ ప్రసన్నత అనుభవించి ధైర్యముతో ఉండట కొరకు ప్రియమైన పిల్లారా, ఆ యొక్క నిధి వచ్చేంత వరకు, ఆ నెమ్మది సమాధానం వచ్చేంత వరకు కూడా నువ్వు దేవుని ఏం చేయాలి, గడపాల్సిన వారమై ఉన్నాము. అన్నమాట అర్థమవుతుంది కదా ప్రియమైన పిల్లారా. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ప్రియమైన పిల్లారా, ఈ యొక్క రాత్రికాల సమయం నేర్చుకోబోతున్నాము. ప్రియమైన పిల్లారా, మరి ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయం 7వ వచనము. అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. చాలండి. ఇక్కడ కూడా ప్రియమైన బిల్లారా ఒక విషయం చెప్పబడుతుంది 18:7లో, 18వ అధ్యాయము 7వ వచనంలో, అక్కడ యెహోవా సన్నిధి నిలుచు లేవీయులైన తన గోత్ర వారు చేయనట్లు అతడు తన దేవుడు యెహోవా నామమున సేవ చేయవలెను. అలాగే ప్రియుల 10వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. 10:9 ఇదే ద్వితీయోపదేశ కాండంలో 10:9 కూడా చదువుదాం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయుల స్వాస్థ్యమునైనను పొందలేదు. ఈ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. యెహోవాయే వారికి స్వాస్థ్యము. అయితే ఇప్పుడు మరి ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, లేవీయులు దేవుని సన్నిధిలో నిలిచి పరిచర్య చేసేటువంటి యొక్క అర్హతను పొందిన వారుగా ఉన్నారు. అందరూ కాదు, పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము లేవీయులు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో ఏం చేయాలి, పరిచర్య చేసేవారుగా ఉన్నారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికి అప్పుడు ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములో 29వ అధ్యాయము 11వ వచనము. 29:11. నా కుమారులారా తనకు పరిచారకులై నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధికి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నిన్న దినంలో చివరిగా మనము విషయం నేర్చుకున్నాం ఏంటంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలిచి ఆయన పరిచర్య చేయటానికి విషయంలో మనం నేర్చుకున్నాం. అయితే దేవుని నమ్ముకున్న అంటే కొత్త నిబంధన ప్రజలైనటువంటి వారు, అనగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో వారందరూ కూడా ప్రియమైన బిడ్డలారా ఏమైనా తెలుసా ప్రియులారా, లేవీయులై ఉన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కొత్త నిబంధన ప్రకారము రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏమైనారు, లేవీయులై ఉన్నారు. అంటే ఇజ్రాయిల్ ప్రజల 12 గోత్రముల నుంచి లేవి గోత్రాన్ని ఏం చేశాడు, దేవుడు సపరేట్ చేసుకున్నాడు. అర్థమైందండి. వీరు లేవీయులుగా
ప్రియులారా ఈ గోత్రం నుంచే ప్రియుల యాజకులుగాను ప్రధాన యాజకులుగా కూడా మరి అయ్యేటువంటి యొక్క అర్హతను దేవుడు ఇచ్చాడు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కదా. లేవీలందరూ దేవుడు గోత్రమంతరు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఉన్న అహరోను వంశస్థులనేమో యాజకులు గాను, అందులో ఉన్నటువంటి పెద్దనేమో ప్రధాన యాజకుడుగా చేసుకున్నాడు. వీళ్ళ పని ఏంటిదంటే కేవలం మందిర పని చేయాలి. అందులో వీళ్ళు ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు సినాయి పర్వతం నుండి కూడా కానాను ప్రవేశించే దాకా కూడా ప్రియులారా అందులో ఉన్నటువంటి యొక్క మరి లేవి గోత్రంలో మూడు భాగాలు ఉన్నాయి. కలాతీలని, మెరారీలని, తర్వాత గెర్షోము, ఈ 3 గోత్రాలు ఉన్నాయి. సబ్ గోత్రాలు ఉన్నాయి. అర్థమైందంటే అర్ధగోత్రం ఉంది. వీళ్ళందరికీ ఒక్కొక్క పని, అంతా దేవుని పనే. అహరోను కుటుంబీకులకేమో దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేసేది, బలర్పించేది, ఈ విషయాలు ఇచ్చాడండి. అయితే మొత్తానికైతే ఈ లేవి గోత్రం అంతా కూడా ఏం చేయాలంటే దేవుని పని చెయ్యాలి. అర్థమైందండి? అలాగనే ఇప్పుడు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా లేవీలై ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి. లేక యాజకులై ఉన్నారు. చూడండి, మనం కావాలంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి చెప్పండి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజ్యము కాదండి, రాజులుగా చేశాడు అని ఉండాలి. అక్కడ రాజులు అని రాసుకోండి. అయితే దేవుడు ఏం చేశాడంటే మనందరినీ ఎవరినైతే రక్తము ద్వారా కొనబడ్డారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు యాజకులుగా చేశాడంట. అంటే దాని అర్థము, ఇప్పుడు వాక్యం వింటున్న మీరెవరు? మీరెవరండి? చెప్పండి, మీరెవరు? మీరు వాక్యం వింటున్నారు కదా, మీరెవరు? ఎవరు కదా? చెప్పండి, ఆన్ చేసి అడగండి. చెప్పండి, మీరెవరు? రక్తము ద్వారా ఎవరంట? చదవండి మళ్ళీ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజులుగాను యాజకులుగాను చేసెను. రాజులు తర్వాత పెడదాం, రాజులు పక్కన పెడదాం. యాజకులుగా చేశాడంట. అర్థమైందండి? అంటే యేసు రక్తము ద్వారా కడగబడిన వారందరూ ఎవరు? యాజకులై ఉన్నారు కదండి. ఇంకా అదే కాకుండా ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చదవండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజులుగాను యాజకులుగాను చేసితివి. చాలండి. ఇక రాయబడిన మాట ఏంటండి? రాజులుగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు రక్తము ద్వారా కొనబడిన వారందరూ కూడా, రక్తము ద్వారా విమోచింపబడిన వారందరూ కూడా ఏమైనారు? యాజకులై ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. 5వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఏమైనా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఇక్కడ ఇన్ని వచనాలు చదివాం కదా. ఇప్పుడు మనం ఎవరము చెప్పండి. ఇప్పుడు మనం ఎవరమండి? యాజకులు. అర్థమైందండి? విన్నారా? మనం అందరం ఎవరు? మరి యాజకులమై ఉన్నాము. యాజకులు మొట్టమొదట వారితో ఉన్నది ఏంటి తెలుసా? ప్రియమైన బిల్లారా, విన్నారండి? వారు ఉన్నది ఏంటిది? యాజకులు మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? యాజకులకు మొట్టమొదట ఏమి కావాలి? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. 10:9. ద్వితీయోపదేశ కాండంలో 10:9. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనా పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. ఇక్కడ చదువుతున్న వాక్యం ఏంటంటే, లేవీయులకు దేవుడు చెప్పాడు వీరికి స్వాస్యము లేదు. స్వాస్యం అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి పాలు తేనె ప్రవహించినటువంటి యొక్క కానాను దేశమును వారికి ఏం చేశాడు? స్వాస్యముగా పంచిపెట్టాడు. అర్థమైందండి? స్వాస్యం ఏం చేశారు? పంచిపెట్టాడు. అర్థమైందండి? అయితే అందరి గోత్రాలకు అర్థమైంది 12 గోత్రాలు, అందులో లేవీని మినహాయిస్తే ప్రియులారా యోసేపుకు కుమారులైనటువంటి ప్రియులారా ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రపు వారిని కలిపి 12 భాగాలు చేసి కొంతమందికి యోర్దాను యువతల, తర్వాత కొంతమందికి యోర్దాను నది యువతల ఏం చేశారు? స్వాసముగా పంచిపెట్టాడు. అర్థమైందండి? అంటే వాళ్ళకి అందరికి భూములు అన్ని పంచిపెట్టాడు, పొలాలు ఇలా అన్ని పంచిపెట్టాడు. కానీ లేవీయులకు మాత్రం ఏమన్నాడంటే మీకు స్వాస్యము లేదు అని చెప్పాడు. అర్థమైందండి? అంటే ఎందుకు లేదన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు బాగా చదవాలి కదా. ఇందాక 2వ దినవృత్తాంతంలో 29 చదవండి. ప్రేమ చదవండి. 11వ వచనంలో చదవండి. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అంటే వీళ్ళకి ఏం పని ఇచ్చాడంటే దేవుని సన్నిధిలో నిలబడి ఆయన పరిచర్య చేసేటువంటి యొక్క ప్రియులారా పనిని దేవుడు వారికి అప్పగించాడు. అందుకే వీరికి భూ సంబంధమైనటువంటి ఏ పని వాళ్ళకి ఏం చేయలేదు, అప్పచెప్పలేదు. అర్థమైందండి? భూ సంబంధమైన పని ఏది అప్పచెప్పలేదు. ఆస్తి కానీ పాస్తులు కానీ ఏది కూడా అప్పచెప్పలేదు. వాళ్ళందరికీ కూడా అక్కడ మిగతా అందరికి ఏం చేశారు? అక్కడ భూములు, పొలాలు, ద్రాక్ష తోటలు అన్ని ఇచ్చాడు. కానీ లేవీయులకు అన్నాడు మీకు ఇవన్నీ ఏమి నేను ఇవ్వను, ఎందుకంటే
నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, అర్థమైందా, నేనే మీ యొక్క స్వాస్థ్యము అన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి ప్రియమైన పిల్లలు. లేవీయులకు ఎవరట స్వాస్థ్యము? లేవీయులకు ఆస్తి ఏంటిది? దేవుడే వారి ఆస్తి. మరి అర్థమవుతుందా? దేవుడే వారికి ఆస్తి అంటే ప్రియమైన బిల్లారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి, విమోచింపబడి, కడగబడి, కొనబడినటువంటి నీవు నేను కూడా ప్రియమైన బిల్లారా ఈ కోవకు చెందిన వారముగా ఉన్నాము. అంటే దాని అర్థము, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆశలు, కోరికలు, ఇచ్చలు ఏది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అన్నమాట అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సంఘం అంటే అర్థం ఏంటంటే, లోకం నుంచి ఏం చేయబడ్డారు? వేరు చేయబడిన ప్రజలు. వాళ్ళు నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. విశ్వాసం వారు ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇంకా బాగా మనకు లోతుకి వెళ్తే మనమే దేవుని సన్నిధి ఉన్నాము. అర్థమవుతుందండి. ప్రతి విశ్వాసి ఏమై ఉన్నారు? దేవుని సన్నిధి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరే కదా దేవుని ఆలయము. అర్థమైందండి? వింటారన్నమాట. మనం ఏమై ఉన్నాము? మనమే సోదరేమో దేవుని సన్నిధి ఉన్నాము. మనలో దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి నీ మొట్టమొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలి, దేవుని కార్యానికి ఇవ్వాలి, దేవుని చిత్తం చేయటానికి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి మనం ఇక్కడ ఉన్నాడండి. అర్థమైందా? మనం సోదరుగా ఎవరండి? ప్రతి విశ్వాసి ఎవరండి? దేవుని ఆలయమే ఉన్నాము. అందుకే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, దేవుని పరిశుద్ధాత్మ మీరు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? అంటే దేవుని సన్నిధి ఎక్కడుంది? మనలో ఉంది. మనమే దేవుని సన్నిధి ఉన్నాము. అర్థమైందండి? అలాంటప్పుడు మనం ఏ రీతిగా నడుచుకోవాలి? దేవుని సన్నిధి, దేవుడు నడిపించిన రీతిగా నడవాలి. మనం ప్రతి విశ్వాసి కూడా దేవుడు మనం నడిపించిన రీతిగా ఏం చేయాలి? నడవలసిన వారై ఉన్నారు. అందుకని ఎవరు అసలు మీరు దేవుడి యొక్క నడిపింపును గుర్తెరగాలి. అందుకొరకే దేవునితో నిత్యము ప్రార్థించాలి. దేవుని చిత్తవేదను తెలుసుకోవాలి. ఆ ప్రకారం నడిచినప్పుడు దేవుని ప్రసన్నత నీకుంటుంది. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది? దేవుని మహిమ ఏమవుతుంది తెలుసా? ప్రత్యక్షపరచబడతాది. బహుశా నువ్వు కాలేజ్లో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, మరి ఏ ఇతర స్థలంలో ఎక్కడైనా నువ్వు వెళ్ళొచ్చు. దేవుని ప్రసన్నత ఏం కావాలి? ప్రచురింపబడాలి. ఇప్పుడు మేఘన ఈ వివాహం 1వ తారీఖు జరగబోతుంది. మీకు అందరూ తెలుసో తెలియదు. ఇప్పుడు మేఘన ఒక ప్రియమార్ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుందంటే, ప్రియమార్ ఒక అన్య అంటే సత్యము అంతగా లోతుగా తెలియని యొక్క ప్రదేశం వెళ్ళబోతుంది. అక్కడ వెళ్ళి ఏం చేయాలి? దేవుని ప్రసన్నత అక్కడ ఉన్న ప్రజలు చూడాలి. వాళ్ళతో కలిసిపోవడం కాకపోయి దేవుని పద్ధతి, దేవుని గుణలక్షణాలు అక్కడ ప్రచురం కావాలి. నీవు ప్రియమైన పిల్ల ఏ యొక్క సత్యమైతే ఇంతవరకు నేర్చుకున్నామో, ఏ యొక్క ప్రసన్నత అయితే మనం అనుభవిస్తున్నామో, ఆ ప్రసన్నత ప్రేమ అక్కడ కనబడాలి. అప్పుడు నిజంగా నీలో ఉన్న ప్రత్యక్షత, నీలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత, నీలో దేవుని ప్రసన్నత చూచి ఆ ప్రసన్నత లేదా ఆ అనుభవంలోకి మేము కూడా రావాలి, మేము కూడా పొందుకోవాలన్నటువంటి యొక్క ఆసక్తి వాళ్ళకు రావాలి. ఆ ప్రాంతంలో కూడా ఆ యొక్క ప్రేమ అసలు శిష్యులు ఏంటంటే ప్రేమ
ఉపదేశ సత్యము అక్కడ ప్రచురింపబడాలి. అలాగే బహుశా నువ్వు ఒక చోట ఉద్యోగం చేస్తుండొచ్చు, అలాగే నువ్వు కాలేజీలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఏ స్థలమైన ఉండు, ఇంటుండు బయట ఉండు. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం చేయాలి? దేవుని ప్రసన్నత ఇతరులు చూడాలి. ఎందుకంటే నువ్వే దేవుని సన్నిధి ఉన్నావు. అసలు నువ్వెవరు? దేవుని సన్నిధి ఉన్నావు. పరిశోధన నివసిస్తున్నాడు. కాబట్టి నిత్యం నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ పని ఏం తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నీవు ఆ మహిమ ప్రచురపరిచేవాడుగా ఉండాలి. అలా లేవీలేమో దేవుని మందిరంలో ఉంటూ అక్కడ పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆలయముగా ఉంటూ మనం ఇదేంటో సంచారము చేయించడం దేవుని ఆలయమే ఉన్నాము. అర్థమవుతుంది? ఇప్పుడు దేవుని ఆలయంలో ఏముంది? ఆనాడు లేవీలు దేవుని మందిరాన్ని మోస్తూ ఏం చేసి ప్రయాణం చేశారంటే, అదే రీతి ఈ దినమున దేవుని ఆలయం ఏం చేస్తున్నాం? దేవుని క్రీస్తును మనము మోస్తూ మనం ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నాము. ఎవరికి వారు ప్రత్యేక దేవుని మందసాన్ని మోసేటువంటి లేవీలు, దేవుని మందిరాన్ని మోసేటువంటి యొక్క లేవీలై ఉన్నారు. అలాగే దేవునికి బలు అర్పించేటువంటి యొక్క యాజకులై ఉన్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, ప్రత్యేక జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నేను ఎవరిని? దేవుని సన్నిధి నేనే. కాబట్టి నేను దేవుని చిత్తం ప్రకారం నడవలసిన బాధ్యత నాకుంది. దేవుని చిత్తం ప్రకారం నడవలసిన బాధ్యత నాకుంది. దేవునితో నిత్యము ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన బాధ్యత నాకుంది. అలాగే దేవుని సన్నిధిలో ఆయన పని చేయవలసిన బాధ్యత నాకుంది అని ప్రియమ ఏం చేయాలి? నువ్వు మనసులో పెట్టుకొని నిత్యము నడవలసిన వాడవై ఉన్నావు. అందుకంటే నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి, అంటే పరిచర్య అంటే ఏంటిదండి? ఆ మందిరాన్ని కాపాడవలసిన బాధ్యత లేవీల మీద ఉంది. మీ ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్పిస్తున్నాం కదండి. ప్రత్యక్ష గుడారము క్లాస్ నడుస్తుంది బేసవారం. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉన్నది. దాని చుట్టూ గుడారాలు వేసుకున్నారు కదా. 12 గోత్రాలు 12 ఏం చేశారు? ఒక్కొక్క సైడ్ ముగ్గురు. అయితే ప్రత్యక్ష గుడారానికి ఈ ఇతర గోత్రాల ప్రజల గుడారానికి మధ్యలో లేవీలు ఉన్నారండి. తెలుసా? మధ్యలో ఉన్నారు లేవీలు. ఒకవైపు ఒక అర్ధగోత్రపు, వెనుకొక ప్రియులారా ఎవరో లేవీలు, ఇటువైపు ఒక లేవీలు, ముందరమేమో ప్రియులారా మోషే అహరోన్లో వాళ్ళ కుటుంబాల యొక్క ప్రియమైన బిడారా మరి గుడారాలు. ఎందుకు తెలుసా? ఎవరు కూడా ఏంటంటే కాపాడే వాళ్ళు వీరే కాపాడేవి. అదే కాకుండా అక్కడ ఉంటే నిత్యము కూడా ఆ యొక్క పరిచర్య చేస్తూ ఆ మేఘాన్ని చూస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే ఆ ప్రత్యేక గుడారం మీదకి వెళ్ళి ఆ మేఘం ఎప్పుడైతే పైకి లేస్తుందో, వింటున్నారండి, ఆ మేఘం ఎప్పుడైతే పైకి లేస్తుందో వెంటనే లేవీల పని ఏంటంటే ఎవరి పని వాళ్ళని వెంటనే పోయి ఏం చేయాలి? ఆ మందిరాన్ని విప్పాలి, మూట కట్టాలి. అర్థమైందా? ప్రియపతను ఏం చేయాలి? మళ్ళీ బండ్ల మీద మోయవలసిన వారు బండ్ల మీద వేసుకొని మోస్తారు, భుజం మీద మోసుకోవాల్సిన వారు భుజం మీద మోస్తారు. అర్థమైందా? అది వారు చేయవలసిన పని ప్రియమైన పిల్లలు. అలా ప్రియం కావాలా? కానీ ఈదం లేదు. మనం ఏం చేయాలంటే మందిరం యొక్క పరిశుద్ధతను కాపాడాలి. అంటే నీ ఆలయమైనటువంటి శరీరాన్ని, దేహాన్ని ఏం చేయాలి? నువ్వు నిత్యము పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. నీ హృదయపు ఆలోచన, ఎందుకంటే నివసించే స్థలము శరీరము, ఆత్మ, ప్రాణము కూడా పరిశుద్ధంగా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత నీ మీద ఆధారపడి ఉంది. ఎవరి మందిరాన్ని వారు కాపాడుకోవాలి, పరిశుద్ధ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.
అందుకే అంటున్నాడు ప్రియులారా, మనం చదివినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, 16, 17 చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? నివసించుచున్నావనియో మీరు ఎరుగరా? ఎరుగరా? ఎప్పుడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. ఇక దేవుని ఆలయం ఏముంది? పరిశుద్ధమై ఉంది. దేవుని ఏం చేయాలి? పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అర్థమైందండి? అందుకే మరో చోట కూడా ఏమైంది ప్రియులారా, ఇదే ప్రియమైన పిల్లారా, ఇంకొక మాట చదువుతాను, చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తా ప్రియులారా. ఆరో అధ్యాయము, ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఈ దేహముతోనూ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి. మీరెవరో విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి రక్తం ఇచ్చి కొనుగోడు కాబట్టి మీ దేహముతోనూ ఆత్మతోనూ ఏం చేయాలంట? మహిమపరచండి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో లేవీలు నిత్యం మందిరం ఎలా ఉన్నారు? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుని కాపాడేవారు. వేరే వాళ్ళు ముట్టనిచ్చేవారు కాదు ఆ మందిరాన్ని. అది ముడితే చచ్చిపోతారంటే. కాబట్టి వారు మందిరం మీద కాపాడుతూ ఉండేటువంటి వారు. ఇప్పేది వాళ్ళే, తర్వాత వేసేది వాళ్ళే, మోసేది వాళ్ళే. అంటే ఆ మందిరం పట్ల పరిపూర్ణ బాధ్యత వహిస్తున్నారు. అలాగనే విశ్వాసమైన వారు, లేకుంటే ఈ వాక్యం వింటున్న మీరు ప్రియమైన బిడ్డలారా, మీ దేహాలను పవిత్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇది లేవీలకు ఉన్నటువంటి గొప్ప మొట్టమొదటి పని ప్రియులారా. వేరే వాళ్ళు దాన్ని ఏం చేయకూడదు, దేవుని ఆజ్ఞ. అంతే దాని అర్థము. వేరే వాళ్ళకి నీ మీద ఏ విషయం అధికారము లేదు. పాపానికి అది అనుమతి ఇవ్వకూడదు ప్రియులారా. అలాగే ఇతరులకు ఎలాంటి ప్రియులారా నీ యొక్క శరీర ఆత్మ ప్రాణం మీద ఏం చేయకూడదు, అధికారం ఇవ్వకూడదు. నీ మందిర విషయంలో నువ్వేం చేయాలి? దీనికి మించినది ప్రియులారా వేరే పని నీకు ముఖ్యమైనది లేదు. అర్థమైందండి? ఒక దేవుని ప్రశంసను కోరుకోవాలి. ప్రతి యవనస్తులు యవనరాలు కూడా దేవుని ప్రశంస ఏం చేయాలి? కోరుకోవాలి. గురి దేవుని ప్రశంస కోరుకుంటుంది. మనమే దేవుని సన్నిధి ఉన్నాము. మర్చిపోకుండా మనం ప్రభు మనకు తోడుగుండి నడిపించుకుందాం. అందరూ కూడా మోకరించి కళ్ళం వస్తున్నాం. మోకరిద్దాం, కళ్ళం వస్తున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ రాత్రి కాల సమయంలో లేవీయులు దేవుని సన్నిధిలో ఉండి ఆయన పరిచర్య చేసేవారుగా దేవుని వాళ్ళ పని ఏంటంటే మందిరం యొక్క మందిరాన్ని మోయటం, మందిర పరిశుద్ధం కాపాడటం. అదే రీతిగా ఈ దినంలో మనమే దేవుని ఆలయమే ఉన్నాము, మనమే దేవుని మందిరమే ఉన్నాము, మనమే దేవుని సన్నిధి ఉన్నాము. దానికి యాజకులం కూడా మనమే ఉన్నాము. ఎవరి మందిరానికి వాళ్ళ యాజకులై ఉన్నారు. అందుకని ఈ మందిరాన్ని నిత్యం పరిచయం చేసేవారు ఉండాలి. ఈ మందిరం పరిశుద్ధిని కాపాడే వారికి ఉండాలి. ఈ మందిరాన్ని మోసుకుంటూ వెళ్ళేటువంటి వారికి ఉండాలి. ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఆఫీసులో ఉన్న, కాలేజీలో ఉన్న, ఇంకెక్కడైనా ఉన్నప్పటికీ ప్రియమారా నువ్వు మందసారి మోస్తూ ఉన్న సంగతి మర్చిపోకూడదు.
మనసు నిత్యమైన ప్రసన్నత ఉన్నట్టుగా నువ్వున్న ప్రతి స్థలంలో దేవుని ప్రసన్నత కనబడాలి. ఒక భయంకర పాపమున్న స్థలానికి నువ్వు వెళ్ళినప్పటికి కూడా ఆ స్థలం పరిశుద్ధంగా మార్చబడాలి. ఎందుకు నువ్వు వెలుగై ఉన్నావు. చీకటి గల ప్రదేశం వెళ్ళినప్పటికి కూడా అక్కడ వెలుగు ప్రకాశించాలి. ఆ రీతిగా విశ్వాసమే మనము ప్రేరాలి. ముఖ్యంగా మీరు దేవుని సన్నిధి ఉన్నారని, దేవుని ఆలయం ఉన్నారని, దాన్ని పరిశుద్ధముగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్న రీతిగా అక్కడ ఉండడానికి మనం సమర్పించుకుందాం. ఎవరికి వారు సమర్పణ చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు దైవ మా జీవన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ యవనస్తుల కూడిక ద్వారా ప్రభు పిల్లలతో మీరు మాట్లాడిన పొందనాలు. ఆ గొర్రె నిత్యము కాపరి ప్రసన్నతను కోరుకున్న రీతిగా మేము సదాగా ప్రభు నీ సన్నిధి ఉన్నాము, నీ ఆలయమే ఉన్నామని మాకు తెలియపరచారు. మీరు మాకు నివసిస్తున్నారని ప్రభు మాకు తెలియపరచారు. కాబట్టి నిర్మిస్తున్నదానికి నీ మందిరమే మేము ప్రభు నీ పవిత్రతను పరిశుద్ధను కాపాడుకుంటాం. నీ ప్రసన్నతో నింపబడిన వారు ప్రతి స్థలంలో కూడా ప్రభు నీ ప్రసన్నతను ప్రచురపరిచేవారు, నీ భయమును కనుపరిచేవారుగా, దురలక్షణాలు ప్రభు తెలియపరిచేవారు, ప్రచురపరిచేవారుగా ఉండడానికి ఒక్కొక్కరి కృప దయచి నీ పాసం గురి ఏమన్నా అందరినీ జ్ఞాపకం చేస్తాం ప్రభు. అందరికీ నీ సన్నిధిలో నిత్యం ఉండటకు, నీ సన్నిధిగా ఉండటకు ప్రభు దాని కొరకు ప్రభు ప్రభు ప్రయాసపడ్డకు అయ్యా కృప దయచి, కృప దయచి. ప్రతి ఒక్కరు యాజకులే ఉన్నారని గ్రహించి శరీరం అనే మందిరాన్ని, దేహం అనే మందిరాన్ని కాపాడుకోవడానికి, అలాగే నిన్ను మోస్తూ నిన్ను ప్రచురపరచడానికి, ఆ జీవితం ఇచ్చుకు నెరవేర్చబడడానికి ఇచ్చేమని ఏ ఉద్దేశ సంకల్పం చేత ప్రభావ మీరు ఏర్పాటు చేస్తున్నారు, ఏ ఉద్దేశంగా ఈ వాక్యాన్ని వీళ్ళకి ప్రచురపరిచారు ప్రభు. ఆ వాక్యాన్ని దూరత్తులుగా వారి జీవితం ఫలింపచేసి మీ బిడ్డల ద్వారా మహిమ పొంది గొప్పగా జరిగించారు. దీవించి పంపించాలి. చేసిన పిల్లలకు, చదువుకుంటున్న పిల్లలకు అందరికీ కూడా ప్రభుత్వాన్ని పెట్టి వారి ముందున్న ప్రతి సవాళ్ళకు గొప్ప జయము దయచేసి గొప్ప చేసుకొని నడిపించారు. ప్రతి ఒక్క నియాసం సమర్పిస్తుంది. ఏ సమయం ప్రాసం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ మాకు సకల పరిశుద్ధులకు కూడా పరిస్థితులతోనే నడిపించిందాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.